హాయ్ ఫ్రెండ్స్, రివ్యూ చెప్పుకుందాం. నిన్న ఎపిసోడ్ ఎలా ఉంది మీకు? సేఫ్ గేమ్లు ఎవరు ఆడుతున్నారు? సేఫ్ గేమ్లు రాండ్లు మొదలయ్యారు. సేఫ్ గేమ్లు రాజాలు ఉన్నారు లోపల. ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు? మరి ఎవరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంతమంది విషయంలోనే వస్తుంది బయటికి, కొంతమంది విషయంలో రాదు. ఎవరికి అది చిన్న కామెంట్ ఏం చేయండి. మరి శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది, బయటకు వెళ్ళిపోయింది. మరి ఫెయిరా అన్ఫెయిరా చిన్న కామెంట్ ఏం చేయండి. కొంతమంది అయితే కామెంట్లో భరణి గారు ఉంటే బెస్ట్, భరణి గారు సబబని పెట్టారు. మరి శ్రీజ బయటకు వెళ్ళడానికి బిగ్ బాస్ వాళ్ళు ఏమన్నా స్కెచ్చా, లేదంటే శ్రీజ కొన్ని స్వయంగా చేసి ఉన్నాయా అనేది చిన్న ఈ రివ్యూలో మాట్లాడుకుందాం. చిన్న కామెంటే చేయండి. నిన్న రివ్యూలో ఫస్ట్ గేమ్ పెట్టారు వాళ్ళిద్దరికి సంబంధించి, శ్రీజ భరణి గారికి సంబంధించి. ఆ గీతలోనే అవి పెట్టాలి, రింగులో బౌల్స్ లాగా టవర్లా పేల్చాలి. పెట్టిన తర్వాత బిగ్ బాస్ చెప్పింది ఏంటి, ఆ గీతలోనే ఉన్నారని చెప్పారు. చివరికి వీళ్ళిద్దరూ సుమన్ కళ్యాణ్ రాంగ్గా చెప్తుంటే, ఇద్దరికి ఒపీనియన్ కుదరకపోతుంటే మాధురి గారిని అడిగి మాధురి గారు చెప్పింది టవర్ అని అడగాలి. అక్కడ బిగ్ బాస్ ఎవరు గెలిచారు చెప్పమంటే టవర్ లాగా శ్రీజ వాడితే శ్రీజ గెలిచారని చెప్పింది. అక్కడ శ్రీజ వాడు గెలిచినట్టు కదా, ఒకవేళ బిగ్ బాస్ ఒపీనియన్ అయినా. అసలు అక్కడ భరణి గారు గెలిచినట్టు లెక్క. ఎట్లా? అది గీతలో ఉండాలి. గీతలో శ్రీజ వాళ్ళు లేవు, భరణి గారు ఉన్నాయి. కానీ మాధురి శ్రీజ గెలిచిందని చెప్పింది. సరే, శ్రీజ గెలిచింది అక్కడికి, అది అన్ఫేరే. ఎందుకంటే అసలు భరణి గారిని ఏమి కట్టడి చేశాడంటే డెమాను నిజంగా చిరుతుపులు కూడా అంతగా చిరుతుపులకు మించే డెమాన్ ఆడింది ఆట. మామూలు కాదు. అంటే శ్రీజ లోపల రావడానికి తన ప్రాణం పెట్టి ఆడాడనిపించింది డెమాన్. అయితే అంత బాగా ఆడాడు. ఇంకా శ్రీజని ఇంత టఫ్ కాంపిటీషన్లు ఇంతగా ఫ్రెండ్ కోసం చేసేవాళ్ళు నేను చూడలేదు, చూడబోం కూడా మనం కూడా. కళ్యాణ్ కూడా అంతగా ఆడాడు. అట్లా ఆడే డెమాన్ ఇద్దరిని, నిఖిల్ని భరణి గారిని ఇద్దరిని కాళ్ళతోటి మెలికేసి పడేసాడు. అక్కడ కదలకుండా పెట్టేసాడు. మనకి గేమ్ 3 భాగాలు జరిగింది. రెండే మనకు చూపించాడు ఎపిసోడ్లో. 3వ భాగంలో అసలు ఏం కట్టడి చేశాడు తెలుసా డెమాను? కట్టడి చేసాడు. ఆ వెళ్ళే క్రమంలోనే 3వసారి వెళ్ళే క్రమంలోనే స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది డెమానను భరణి గారు. ఆ పడ్డప్పుడే ఆ స్విమ్మింగ్ పూల్ గోడ భరణి గారికి బ్రిక్స్ దగ్గర ఉత్తుకుంది. ఆ ఉత్తుకోవటం వల్ల అక్కడ నొప్పి వచ్చేసింది ఆయనకి. అంత టఫ్ కాంపిటీషన్ డెమాన్. సూపర్ అబ్బా, సూపర్. ఆ రీతుతోటి ఆ ట్రాక్ గోల్ లేకపోతే డెమాన్ గేమ్స్లో సూపర్ అంటే సూపర్. అసలు మాటలు రేవు, అంత బాగా ఆడాడు. ఓకే, ఆ గేమ్లో శ్రీజ గెలిచింది అనుకో. ఫస్ట్ జెండా ఎగరేయాలి కదా. సెకండ్ గేము దివ్య గెలిచింది. అది హైట్తో కూడుకున్నది కాబట్టి దివ్య కంపల్సరీ కళ్ళు మూసుకొని చెప్పచ్చు దివ్య గెలిచిద్దని. తర్వాత గేము ఇమ్మానుయేలు కొంచెం అక్కడ తడబడటం వల్ల తడబడినా మళ్ళీ కరెక్ట్గా పెట్టాడు. కళ్యాణ్ పూర్తిగా తడబడ్డాడు. అక్కడ ఇమ్మానుయేలు గెలిచాడు. అప్పుడు 2 గేములు బండిగా గెలిచాడు. 3వ గేమ్ ఇమ్మానుయేలు. ఈ లెక్కన చూసుకుంటే చెరొక 2 గేములు గెలిచినట్టు కదా. మరి బిగ్ బాస్ ఫస్ట్ శ్రీజ గెలిచింది తీసిపడేసి జెండా ఎందుకు పెట్టించలేదు? దాన్ని ఎందుకు తీసేశారు? అంత కాంపిటీషన్ పెట్టి అంత ప్రాణం పెట్టాడు డెమాన్ శ్రీజని గెలిపిస్తే దాన్ని ఎందుకు పక్కన పెట్టారు? ఎందుకు తీసేశారు దాన్ని? మరి అప్పుడు ఇద్దరు పోటాపోటీ సమానంగా అయినట్టు కదా. మరి గేమ్స్ ఎందుకు పెట్టినట్టు? చివరికి ప్రోమోలు ఏం చూపిస్తున్నారు? జనం ఓటింగ్లు వేసారు, ఓటింగ్లు ఎవరైనా చూసుకోండి అంటున్నారు. మరి గేమ్స్ పెట్టడం ఎందుకు? వాళ్ళు ఆడబెట్టి ఓటింగ్లు ఏమంటే సరిపోయేది కదా. గేమ్స్లో అయితే ఇద్దరు టఫ్ కాంపిటీషన్ అయింది. అప్పుడు అక్కడ ఒపీనియన్ పెట్టుకుంటే హౌస్లో సరిపోయేది. మళ్ళీ ఓటింగ్లు ఎందుకు వేయించారు అంటే ఆడియన్స్ ఎమోషన్ తోటి బిగ్ బాస్ వాడుకుంటున్నాడా ఏంది? అట్లా అనిపిస్తుంది. ఓటింగ్ పెట్టాడు. మరి ఓటింగ్లో కొన్ని చోట్ల శ్రీజాకే బాగా వచ్చినాయి. ఏదైనా మనం క్లియర్గా ఎవరు తప్పు ఒప్పులేని క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక్కడైతే శ్రీజాకి గేమ్ పరంగా కొంచెం అన్యాయమే. ఓకేనా? అయిపోయింది. మళ్ళీ శ్రీజ హౌస్లోకి వెళ్దాం. కర్రీ ఉందా అంది. కర్రీ అక్కడ ఎవరు వేస్తున్నారు? తనుజ, దివ్య ఉన్నారు అక్కడ. కర్రీ ఉందా అని అడిగింది. ఎవరిని అడుగుతుంది? గోడని అడుగుతుందా? స్టవ్ని అడుగుతుందా? ఈ యాటిట్యూడే మానాలి శ్రీజ. ఏంటి ఆ పొగరైంది, ఆ మాటలేం తగ్గల. ఇంకా శ్రీజ ఏం మారలేదు. ఎవరిని అడుగుతున్నట్టు? తనుజక్క కర్రీ ఉందంటే ఎట్లుంటుంది? దివ్య కర్రీ ఉందంటే ఎట్లుంటుంది? అది వదిలేసి కర్రీ ఉందా అని 2-3 సార్లు అంటే జవాబు చెప్పట్లేదు అనగానే కళ్యాణ్ అన్నాడు ఇల్లు అన్నాడు. వెళ్ళమంటే అంటది వెళ్తే లేదంటే తిరిగి రావాలి. అట్లా కాదు, ఇక్కడే అడుగుతాను నేను, ఉందంటే పోతా. ఎవరిని అడుగుతుంది? స్టవ్నా, లేకపోతే గోడలనా, చెంబులనా, గిన్నెలు ఎవరిని అడుగుతున్నాడు? మనుషులు ఉన్నారు కదా.
నేను పర్మనెంట్ కెప్టెన్గా పర్మనెంట్ కంటెస్టెంట్ కాదనే, టెంపరీ అనే అని అంత యాటిట్యూడ్గా అన్ని మాట్లాడాల్సిన అవసరం ఏముంది అక్కడ? ఆ నోరే దెబ్బ కొడుతుంది. ఆ నోరుతోటే అందరు బయట ఎంతమంది కూడా బయట ఎత్తేసింది. ఎందుకు అంత యాటిట్యూడ్ అవసరం లేదు కదా. ఆ క్షణం అటు వెళ్ళి అడిగితే పోయా, వెళ్ళినప్పుడు కొంచెమన్నా వేస్తారు కదా, అటు తిప్పంపరు కదా. అదే రకం కూర్చొని అంత నేను టెంపరీనే, అంత గర్వమా తనుజని, అంత యాటిట్యూడా? తనుజని ఎన్ని మాట్లాడినది అవసరం అవన్నీ? తనుజ మీద కోపం ఉంటే ఆటలో చూపించుకో. ఇటు అనవసరంగా ఎన్ని మాట్లాడిన అవసరం లేదు. నోరు దూరటం ఎందుకు, నోరు దూరటం ఎందుకు అనవసరంగా ఎన్ని మాట్లాడేసింది. ఇదే మానుకోవాలి శ్రీజ. అది కొంతమందికి నచ్చుద్ది, కొంతమంది నచ్చదు. ఇదైతే తప్పే. మనం న్యాయంగా మాట్లాడుకుందాం. గేమ్ పరంగా అన్యాయం జరిగింది, ఇదైతే మాత్రం తప్పు. అయిపోయిందా? మళ్ళీ డెమాను ఆడ పైపులు పెట్టాక కళ్యాణ్ తడబడ్డాడు. దానికి ముందు డెమాన్ ఆడతానన్నాడు. డెమాన్ ఆడుతున్నప్పుడు అంతకుముందు కళ్యాణ్ గెలిపించాడని కళ్యాణే పంపించింది. అదే డెమాన్ ఆడినట్టయితే డెమాన్ ఆడినా ఖచ్చితంగా గెలిచేది. అక్కడ అందుకని నేను వెళ్తానంటే పంపలేదనంటే దానికి ఓడిపోయినాకంటే డెమాన్ వెళ్ళి పలకరించాలంట. ఓడిపోతే నన్ను వచ్చి పలకరించలేదు, మరి డెమాన్ మీద తగాదాడిద్ది. వెళ్తానన్నవాడే పంపించకపోతే డెమాన్ బాధపడ్డా. అంత ప్రాణం పెట్టి ఆడిన గేమ్ను గెలిపిస్తే ఇక్కడ పంపించకపోతే డెమాన్ బాధపడి రాలేదు, కళ్యాణ్ పంపించిందని. దానికి నువ్వు రాలేదు, నా దగ్గరకు వచ్చి మాట్లాడేమో డెమాన్ మీద తగాదాడిద్ది ఏంది అర్థం చేసుకోకుండా. ఇదే శ్రీజ చేసే తప్పు. అక్కడ డెమాన్ వెళ్తా అన్నాడు, పంపలా, కళ్యాణ్ పంపించింది. అక్కడ పేర్లు పెట్టే కాడ కూడా ఏం జరిగింది అక్కడ చిన్న పాల్ట్ ఏంటంటే భరణికి ఎందుకు ఎక్కువ టైం తీసుకుందంటే భరణి అనే అక్షరాలు 7 అక్షరాలు, BHARANI 7 అక్షరాలు. శ్రీజ 5 కదా, అక్కడ కూడా కొంచెం టైం కేటాయించారు కదా ఎక్కువగా, గెలిచాడు. అక్కడ ఇంకా శ్రీజ ఇంకా బాగా ఆడవచ్చు, శ్రీజ అయితే ఇంకా తక్కువ టైం అయిపోయింది, అయినా కానీ గెలిచారు. ఇంకా మళ్ళీ ఇక్కడ డెమాన్ మీద తగాదాడిద్ది వచ్చి పలకరించలేదని. ఏంది అయిపోయింది. ఇక సరే చివరికి వెళ్ళిపోయింది బయటికి. అయిపోయిందా? ఈ శ్రీజ జర్నీ ముగిసింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ హౌస్లోకి వెళ్దాం. అక్కడ ఫస్ట్ గేమ్ అయిపోయిన తర్వాత మాధురి డెసిషన్ చెప్పిన తర్వాత కిచెన్లో చపాతీలు చేస్తూ ఉంది. తనుజ మాధురి గొడవ చేస్తూ ఉంటే ఎదురు రాము కూడా చేస్తున్నాడు. తనుజ అందే, రే రాము మందంగా వస్తున్నారా, కొంచెం పరిస్థితి మళ్ళీ వీళ్ళే మనల్ని క్వశ్చన్ చేస్తారు అంది. కరెక్టే కదా, అది డైరెక్ట్ మాధురిని అనలేదు కదా. మాధురి కర్ర ఎత్తి పడేసి మీరే చేసుకోండి, నా చేత కాదు, నా చేత ఎంతవరకు చేస్తాను, నేను రెస్టారెంట్లో చేసి రాలేదు అంటే అందరు రెస్టారెంట్లో చేయించారా? అక్కడ చేసేవాళ్ళు రెస్టారెంట్లో ఏమైనా చేశారా? అందరూ అక్కడికి వచ్చి నేర్చుకున్న వాళ్ళే కదా. రెస్టారెంట్ చేయలేదు అంటే రెస్టారెంట్ అని మాధురి అక్కడ తనుజ అనలేదు కదా, రాముని అన్నది. అంత ఆమె ఎందుకు అంత డుక్కుని చేయటం? వెళ్ళిపోయి నేను అన్నానా రెస్టారెంట్ అని తనుజ అంటే నువ్వు ఎందుకు కోపం చూపుతున్నావు తెలుసులే, అక్కడ మీ నాన్న పక్కన నేను రెస్టారెంట్ ఇవ్వలేదని ఆ కోపం చూపిస్తున్నావు, ఎక్కడి నుంచో తెచ్చి కోపం నా మీద చూపిస్తున్నావు అని అలీపోయి కూర్చుంది. అలీపోయి కూర్చొని చిన్న పెద్ద అనుకుంటే వాళ్ళ నాన్న తరఫు మాట్లాడలేదని అంటే మాధురి బాధ అయింది. భరణి వచ్చిన కాడ నుంచి మాధురి దగ్గరికి సరిగా వెళ్ళటంలా. నాన్న వచ్చిన నా దూరం పెట్టింది, నా వార్నింగ్ అంత పాడేసింది, నా ప్రేమనంత పక్కన పట్టేసింది అని బాధపడతానే ఉంది, పక్కన మాట్లాడుతూనే ఉంది. అన్నీ అనేస్తుంది అక్కడ కూర్చొని మన దగ్గర. వాళ్ళ నాన్న వచ్చినాక దూరం అయిపోయింది, రావట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు అని మాట్లాడుతుంది. అవసరం అవన్నీ? అయిపోయిందా? అన్నం తినకుండా మానేసింది. అన్నం తినకుండా మానేసింది. అదే వేరే వాళ్ళు తనుజ స్థానంలో ఉంటే అంత కామ్గా అంత సైలెంట్గా ఉంటుందా? అంత సైలెంట్గా చిన్న గొంతు మాట్లాడిద్దా? ఎట్లా అరిచేది? దివ్య కానీ సంజన కానీ ఉంటే ఎట్లా మాట్లాడేది? ఇంతకుముందు చూసాం కదా మనం. మరి తనుజ ఉంటేనే అంత సైలెంట్గా అంత ఇదిగా ఎందుకు మాట్లాడుతుంది? ఇది సెల్ఫ్ గేమ్ కదా, సేఫ్ గేమ్ కదా ఇది. అయిపోయిందా? ఆడ పలకకుండా తినకుండా కూర్చుంది. అందరూ బయటరాడారు. తర్వాత ఎమ్మాని తనుజ అనిపించి కూర్చోబెడితే నా డ్యూటీ నేను చేశాను, నేను ఎవరి పక్కన ఏం మాట్లాడిన అవసరం వెళ్ళిపోయింది. కూర్చొని తనుజ అన్నం పెట్టిన మళ్ళీ కూర్చొని జల్లు వేసుకుంటున్నారు ఇద్దరు. అంటే అమ్మ ఒక మాట అంటే పలకుండా ఉంటావా, రాకుండా ఉంటావా అని మాట వేసుకొని ముద్దులాడుతూ జల్లేస్తుంది. ఇదేం గోలరా నాయన ఎమ్మాని అన్నాడు. ఒరే బాబా జల్లు వేసుకుంటున్నారు, అట్ట కొట్లాడుకొని ఇది చేసుకొని పిచ్చోడు అమ్మేమని ఎమ్మాని నవ్వుతున్నాడు. మరి ఎంత ఇది చేసేది, నేను అంతసేపు ఎందుకు అన్నం తినకుండా కూర్చోవాలి? 2 రోజులు టిఫిన్ చేయకుండా అన్నం తినకుండా ఎందుకు కూర్చోవాలి? ఎంత కారుసుకునేది? జడాత్మ కూర్చొని తనుజకి అంటే తనుజ అయితే ఏం మాట్లాడదు. తనుజ సేఫ్ గేమ్, పక్కా సేఫ్ గేమ్ మాధురిది. ఎంత సేఫ్ గేమ్ అంటే అబ్బో సూపర్ సేఫ్ గేమ్. తనుజ ఎన్నన్నా ఏం మాట్లాడదు, నవ్వుతూ ఉంటుంది. మిగతా వాడైతే ఎగురుతుంది ఆడి మీద. ఎంత సేఫ్ గేమ్, సేఫ్లు రాణులు అయిపోయారు అందరూ, సేఫ్ గేములు రాజాలు అయిపోయారు అందరూ. ఆడుతుందా? ఇక్కడ అది అయిపోయింది. నెక్స్ట్ ఆడ
దివ్య దివ్య ఆ వంటగదిలోకి వెళ్ళిందంటే గొడవలు. దివ్య గౌరవ్ గొడవ ఏంటి? గౌరవ్ భరణికైతే పెడతా మాకైతే పెట్ట అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాడు. ఓకే అయిపోయిందని చేయిపోయినందుకు ఆమె గొడవ చేసి అనేసింది. ఇక్కడ భరణి గారు కూడా సేఫ్గా మొదలు పెడతాడు. ఎందుకంటే రాడతడు ఏమన్నాడు, దివ్య అనవసరంగా మాట్లాడుతుంది, నువ్వు చెప్పు అని తనుజ అన్నాడు. తనుజ ఏమంది, నేను చెప్పన్నానా, అది వేరే విధంగా పోద్ది, నీకేం కాబట్టి నువ్వే చెప్పుకో అన్నది. మొహమే చెప్పేసింది తనుజ. ఇక్కడ తనుజ ఫుడ్ మానిటర్గా వద్దు వద్దనే వాళ్ళు ఎందుకు పెట్టుకోవాలి? ఫుడ్ మానిటర్ ఆయన ఫుడ్ బాగా వచ్చింది, ఎందుకంటే అందరు నీరసాలు వచ్చి పడిపోతున్నారని లగ్జరీ బడ్జెట్ బాగా పంపించారు. వండుకొని తినవచ్చు కదా. ఈ తనుజ ఇవ్వట్లేదు వాళ్ళకి వండటానికి, వాళ్ళు వండట్లేదు. అందుకు ఏం మానలేదు, వండుకొని దాంట్లో పెట్టుకుందామని. ఎవరికాళ్ళు సేఫ్ గేమ్లు ఆడుకుంటూ పోతారు. అందరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. చిన్న కామెంట్ చేయండి నాకు. ఎవరు గేమ్లకు వచ్చేటప్పటికి చాలా అన్ఫేర్ శ్రీజాకి సంబంధించి. ఇక్కడ ఈ గొడవలన్నీ చేసుకుంటుండే మళ్ళీ కళ్యాణ్ ఏడుస్తున్నాడు. ఎందుకు? సెకండ్ టైం నీ ఛాన్స్ వచ్చింది, ఆయన నేను ఆడలేకపోయాను ఏడుస్తుంటే కన్ఫ్యూజ్ అయ్యాడు. దాని ఎవరి చేతులు లేదు. అన్న కదా శ్రీజ రాసి పెట్టుండి అల్లారా అంటుంది చూడు. అసలు శ్రీజ రావడమే తప్పు. ఇప్పుడు బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు కాంబినేషన్ తెచ్చారు, అందరిని పెట్టి వాళ్ళనే ఆడితే సరిపోయేదే కదా. నామినేషన్ అయిపోయినాక వాళ్ళనే ఉంచేసి వాళ్ళే పెట్టేసి వాళ్ళు ఎవరు గెలిస్తే వాళ్ళ నుంచే సరిపోయేదే కదా. వాళ్ళు రావటం, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవటం, వాళ్ళు ఇద్దరిని ఉంచడం, ఈ గొడవలు ఆడటం. తర్వాత మాధురి ఫస్ట్లో ఒక చపాతీ తింది, తర్వాత ఆకలి అవుతుందని 3 చపాతీలు ఇచ్చారంట, ఇమ్మాన్లు కూడా ఇచ్చాడంట. అయిపోయినాక అన్ని గిన్నెలు గడిగి అయిపోయినాక మళ్ళీ నాకు ఆకలి అవుతుంది ఏమంటే అన్నం పెట్టండి అందంట. ఇంకా అప్పుడు ఎక్కడంటది, అన్ని గిన్నెలు కూడా కడిగేస్తున్నారు వాళ్ళు. అందరు సగం నిద్రలో ఉండగా నాకు ఆకలి అవుతుంది పెట్టమంటే ఎవరు పెడతారు? అక్కడ ఉండేవాళ్ళు కూడా నిద్రపోతున్నాయి. అదేదో ముందే తింటే సరిపోయేది కదా. అప్పటికే దివ్య ఇమ్మాన్ల చపాతీ కూడా ఇప్పించిందంట. ఒక్క చపాతీ తినేది 4 చపాతీ తింటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏంది అనుకుంటున్నారు, మొత్తం అందరూ 2 తీసుకు. అక్కడ తప్పు కూడా ఏంటంటే 2 ఏంది, అంత లగ్జరీ బడ్జెట్ వచ్చినప్పుడు 3 చక్కగా చేసుకొని తినొచ్చు. ఇక్కడ మాధురి గారు ఒకటే తినేవాళ్ళు 3 అడిగాడు, సరే ఆకలి అడిగింది. 3 తిన్న తర్వాత కూడా మళ్ళీ అడిగేటప్పటికి తనుజ ఏమంటుంది, అప్పుడు ఏముంది అన్ని గిన్నెలు కడిగేస్తున్నారు, అప్పుడే ఆకలి అవుతుందంటే నేను ఎక్కడ తెచ్చి పెట్టేది, ఏం పెట్టేది అని తనుజ అంటది. అక్కడ మాధురి నాకు ఆకలి అయితే అడిగితే నాకు పెట్టలేదు అని అంటే దివ్య అని అడిగింది వెళ్ళి తనుజ. అడిగితే నేను 3వ చపాతీ ఇచ్చాను, అప్పుడు ఇమాన్లు ఇచ్చాడు, మళ్ళీ నేను ఇమాన్లకి ఇచ్చాను చపాతీ అని అంటే, అసలు మరి ఒక చపాతీ తినేది 3 చపాతీలు తిని మళ్ళీ ఆకలి అవుతుంది అంటే వీళ్ళు ఏమనుకుంటారు కదా. సరే ఆకలైనా కానీ అక్కడ తప్పే ఉంది, అంత గిన్నెలు కడిగి అయిపోయినాక అప్పుడు ఆకలి అవుతుంది పెట్టనంటే ఇతర ఫ్రూట్స్ అని తింటే సరిపోయేది కాదు. నాకు చపాతీ కానీ అన్నం కావాలంటే కావాలంటే అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? అట్లా కాకపోయినా అంత ఆకలికి లేనప్పుడు 1-2 చపాతీలు తిని కొంచెం అన్నం పెట్టుకుంటే సరిపోయేది. 3 చపాతీలు తిని ఆకలి అవుతుందంటే అక్కడ ఏం ఉండదు కదా. మొత్తం తినేసి గిన్నెలు కట్టేటప్పుడు ఎక్కడ తెచ్చింది తనుజ అనేది అదే. అంత అయిపోయినాక గిన్నెలు కడిగే టైంలో వచ్చి నాకు ఆకలి అవుతుంది పెట్టమంటే నేను ఎక్కడ తెచ్చి పెట్టేది, ఏముంటే పెట్టేది అని తనుజ. అందుకని అడిగింది, నేను ఆకలి అడిగితే నాకు చపాతీ ఎవరా పెట్టరా, నేను ఆకలి చచ్చిపోతున్నాను చచ్చిపోమంటారా అని ఆమె బాధపడుతుంది మాధురి. ఏమన్నా అర్థం ఉందా? ఏ టైంలో అడిగేది? మరి తనుజ గట్టిగా అడగొచ్చు కదా. తనుజ అయితే పెద్దగా అరవదలే, గట్టిగా అడగాలి కదా. ఎవరు తప్పు ఇక్కడ? చిన్న లాజిక్ చెప్పండి మీరు. మనం ఇంట్లో అయినా కానీ అన్ని గిన్నెలంతా అయిపోయినాక ఏం అప్పుడు ఆకలి అయితే ఏం చేస్తుంది, ఇద్దరు ఫ్రూట్స్ ఏదాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం. అట్లా చేసుకోవాలి, అక్కడ ఫ్రూట్స్ ఉంటే తినాలి కదా. నాకు చపాతీ కావాలి, నాకు అన్నమే కావాలంటే అప్పుడు ఎవరు వండుతారు? పండుకునే టైంలో గిన్నెలను దోమేసినాక. అది అర్థం చేసుకోకుండా అలిగేసి తినకుండా ఎప్పుడెప్పుడో పెట్టుకొని మనసులో, అది కరెక్ట్ కాదు కదా. ఒక విధానంలో పెద్దరికంగా ఉన్నప్పుడు పెద్దరికంగా వ్యవహరించాలి. అది కాదు మాధురి బాధ. రావడంతో శ్రీజ కొంచెం ఘాటుగా మాట్లాడింది. దానికి మాధురి గారు మనసులో బాగా కష్టపడ్డారు, అదే మనసులో ఉంది, చాలా బాధపడుతుంది, ఆ విషయం మీద బాధపడుతుంది. దానితోటి ఇవి యాడ్ అయ్యేటప్పటికి ఇంకా కొంచెం బాధ ఎక్కువైంది తనకి. శ్రీజ కూడా తక్కువ మాట్లాడి, పెద్దది కదా, వయసు గౌరవించాలి. సరే ఆమె యాటిట్యూడ్ ఎలానే ఉండగానే శ్రీజ చిన్న వయసు కాబట్టి ఆమె పెద్ద కూడా కొంచెం గౌరవించి మాట్లాడేది బాగుండేది. ఆమె నామినేషన్లో కూడా ఏమేమి మాట్లాడటం, తర్వాత వాళ్ళకి హింట్లు మీటు శ్రీజ, అది కరెక్ట్ కాదు కదా. దానికి మాధురి గారు చాలా హర్ట్ అయింది, వీళ్ళు వయసు కూడా ఇవ్వట్లేదు పెద్దను కదా అని. అక్కడి నుంచి ఆమె బాధ మనసులో పెట్టుకుంది. దానితో ఇవి ఆడేటప్పుడు కొంచెం బాధ ఎక్కువై ముందుకెళ్ళింది. అది మాధురి బాధ. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళు ఓవరాల్గా చిన్న కామెంట్ చేయండి, మీకు ఏం అర్థమైందో, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా.